అప్పయ్యగా ఆ, ఒక 20 రూపాయలు ఇస్తాను బస్ స్టాండ్ గంట తోడుకోపోతావా నన్ని నా పెండ్లాంని అయ్యో దానికేముంది రండి 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 రే అప్పయ్య ఆ, ఎక్కడ తోడుకోపోతుండరా మళ్ళీ 20 రూపాయలకి నేను వస్తాను నా ఆటో వచ్చేలే 40 రూపాయలు ఇస్తాను 40 రూపాయలకి నా ఆటో వస్తుంది నేను వచ్చేలే జీ ఉండు జీ చూడప్పయ్య రెండు రావాలంటే ఎంత ఇవ్వాలి రెండు రావాలంటే ఒక 140 రూపాయలు అవుతుంది 140 రూపాయల 3 కేజీలు బుల్లెట్ రైస్ వస్తుంది బుల్లెట్ రైస్ ఏమే 3 లీటర్ బొరుగులో 1 కేజీ మిక్చర్ వస్తుంది ఇద్దరు తినుకొని నడుచుకొని పోయాడండి జీ జీ రే అప్పయ్య ఆ. ఏమన్నా కొంచెం తక్కువ చేసుకో ఏ అయ్యల్దా పో వర్కౌట్ అయ్యేలే జీ 140 రూపాయలు చాలా అయిపోయా 2 ఎళ్ళి ఇప్పిస్తాను తాగేసి నడుచుకోని పోదాం ఏం ఒక 5 కిలోమీటర్లు అంతే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోప బస్ స్టాండ్ వచ్చేస్తుంది ఓ ఈ మబ్బుల కళ్ళు పూసి కళ్ళు తెరిచే పాటికే నీ పెండ్లాం గొంతలా ఉండేది షోలా ఉండేది అంతా పెరకపోయిస్తారు దొంగలు జీ గొంతు షౌలు జీ ఉండు జీ రే అప్పయ్య 140 రూపాయలు ఇస్తాను బస్ స్టాండ్ దగ్గరికి మమ్మల్ని తోడుకపోయి మన పని ముగిసిన తర్వాత ఇక్కడికే తోడుకొని వచ్చి ఇడిచి ఈడే అలా నువ్వు ఇచ్చే దుడ్లకే డైరెక్ట్గా తోడుకోపోయి మీ ఇంటి వాకల దగ్గరికి వేసిస్తాను ఏ జిప్పుంజీ ఎంతో ఇచ్చి పదా జీ అనా అప్పటి నుంచి ఒకటి కొట్టేస్తా ఉంది అడిగినా అడుగు ఏమనుకోకూడదు ఏమి అనుకోను అడగపయ్యా అప్పటి నుంచి నీ పెండ్లాం గుబరేసుకోంది కదా ఏం నీ పెండ్లాం అందరిని ఎవరు చూడకూడదనే ఓరే నీ పాస్కులా నా పెండ్లాంని ఎవరు చూడకూడదని కాదు నా పెండ్లాంని ఏమైనా బయటికి తీసుకోపోతే చూసిందంతా కావాలి కావాలి అంటుంది దానికి మూసుకేసుకొని తొడకపోతా ఏమీ కనిపించదు అప్పుడు పూల ఐడియాలు చేసినావు నువ్వు నాకేమంత తల కొట్టేది చూడి ఈ కిత నా పెండ్లాం యూత్ తొడకపోతే సరిగేసుకునేది కాదు పెద్ద బెడ్షీటే గుబరే ఆడతాను జీ టైం ఆయా జీ అరే అప్పయ్య ఏమి ఇక్కడే మాట్లాడుకుని తీసుకొని ఉంటావా లేకపోతే తోడుకొని పోతావా మాటలే వస్తూ ఉన్నాయి బస్ స్టాండ్ రావట్లేదు అది రావాలా అంటే ఆటో వెనక్కిపోయి తోయాల ఎలా ఆటోలో గ్యాస్ కాలేది ఏ ఆటోజీ టైం వేస్ట్ చేస్తావా జీ ఏ జిప్పుంజీ పోజీ జీ 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 జీ